మొత్తంగా ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు సంబంధించి కూడా మనం మాట్లాడదాం. అసలు ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయనేది మీకైతే ఒక క్లారిటీ ఉంటుందని ఆశిస్తున్నా. సో ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని? తిరుమల తిరుపతి దేవస్థానము అది ఎండోమెంట్స్ డిపాజిట్, హిందువులతో సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థ. టిటిడి బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానము విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా, నేను చాలా కాలం నుంచి 45 ఏళ్ళుగా నేను జర్నలిస్ట్ గా చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సిపి కావచ్చు, అది ఒక పవిత్రమైనటువంటి ఆలయం, హిందూ సంస్థానం. అది హిందువులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక, అది కూడా భక్తి ఉండాలి. హిందువుగా ఉన్నా కూడా భక్తి ఉండదు. భక్తి పరులైనటువంటి వాళ్ళని చైర్మన్లుగా కానీ బోర్డు మెంబర్లుగా కానీ నియమించాలా అనేటువంటిది ఖచ్చితంగా ఆ యొక్క టిటిడి యొక్క ఏదైతే మాన్యువల్ ఉందో దాంట్లో క్లియర్ గా ఉంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా క్లియర్ గా ఉంది. లేదు అనేది లేదట. కానీ ఏమైపోయింది, పునరావాస కేంద్రం అయిపోయింది రాజకీయ పార్టీ. అది కాదండి, ఒక ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తుండే, ఎమ్మెల్యే అయినా ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యే అనేది ఇంకా అంతకు మించిన పదవి ఉంటుందా? ఎమ్మెల్యేగా మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే చిన్న విషయం కాదు కదా. ఆయన కూడా టీటీడీ బోర్డు మెంబర్ పెడతారు, ఆయన కూడా ఎమ్మెల్యేలు కూడా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నేను హిందువును, నా పేరు హిందూ పేరు ఉంది, నా కుటుంబ సభ్యులు క్రిస్టియన్ మతం ఆచరిస్తూ ఉంటారు, నాకేం సంబంధం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ దర్శనం అనేది అతని పేరే దర్శనము, మంచిగానే హిందూ పేరే ఉంది. కుటుంబ సభ్యులు ఎందుకు పోతారు చర్చికి? దేనికి పోతారు? పోరుగా ఎందుకు పోతారు? దేవాలయాలకు పోతారు. ఎక్కడన్నా నువ్వు అందులో బోర్డు మెంబర్ గా ఉన్నావు, నువ్వు ఎలా పర్మిట్ వాళ్ళు వెళ్తారు అక్కడికి? అంటే వాళ్ళు ఆ మతం పుచ్చుకొని ఉన్నారా? అంటే మీ భార్య క్రిస్టియనా? చాలా మంది ఏంటి, కూతురుకు పెళ్లి చేశాను, క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశాను అంటే క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పెళ్లి. నేనేమో బోర్డు మెంబర్, బోర్డు చైర్మన్, నేనేమో హిందువు. ఇట్లా మాట్లాడుతున్నారు కదా. అంటే మీ రాజకీయాల్లో అన్ని నడుస్తున్నవి. ఒక ఆయన, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగుదేశం యొక్క గవర్నమెంట్ ఇప్పుడు కాదు, అంతకు ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కార్యకర్త, అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి అతను నన్ను టీటీడీ బోర్డుగా మెంబర్ గా పెట్టండి, నాకు ఏ పోస్టు ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. హైదరాబాద్ లో ఉంది రాజధాని. ఆయన నాకు సెక్రటరీలో కనపడి ఏడ్చి చెప్పింది మీకు చెప్తున్నా ఈరోజు. చంద్రబాబు నాయుడు కలిస్తే వెళ్ళి లోకేష్ గారిని కలువు అని చెప్పారు ఆ రోజు. మళ్ళీ బయోడేటా ఎక్కిస్తే అది తీసుకొని పోయి లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ఒక 5-6 రోజులు, వారం రోజులు కష్టపడితే దొరికిందట. పోయారు. అన్న మంచిదే, మీరు సీనియరే అని చెప్తున్నారు, చూసా బయోడేటా, మరి పార్టీ ఫండ్ ఏమిస్తావు అడిగాడు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా లక్ష్మణ్ గారు? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్లీజ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు, అక్కడ జరిగిన అంశాన్ని మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడడానికి ప్రూఫ్ ఉందా? నువ్వు ప్లీజ్ హోల్డ్ విజయశేఖర్ గారు, ప్లీజ్ హోల్డ్ విజయశేఖర్ గారు, ప్లీజ్ హోల్డ్ విజయశేఖర్ గారు, ప్లీజ్ హోల్డ్ విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉప్పాల లక్ష్మణ్ గారు ఇంతకు ముందు వైసీపీని ఖండించిన పరిస్థితి కూడా ఉంది. ప్లీజ్ హోల్డ్ విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, నా మాట మీరు వినిపించుకోండి. విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇంతకు ముందు ఆయన వైసీపీని కూడా ఖండించిన దాఖలాలు ఉన్నాయి.
ఆయన ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పారు. గతంలో భూములకు సంబంధించిన వ్యవహారంలో ఉప్పా లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఆ రోజు ఉప్పా లక్ష్మణ్ గారు ఆ రోజు మాట్లాడారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా చెప్పండి. లోకేష్ గారు మాటలు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎలా మాట్లాడతారు? మీ స్వరాజ్యమా? మీరు ఏం మాట్లాడ మేము వినాలా? మీరు మాట్లాడేది వినాలా? అంటే అరిస్తే నిజాలు అబద్ధాలు నిజాలైపోతాయా? అబద్ధాలు నిజాలైపోతాయా సార్? అరిస్తే అబద్ధాలు నిజాలైపోతాయా? సార్ సభ్యతగా మాట్లాడాలి. నారా లోకేష్ గారు డబ్బులుతారా? ఒక క్లియర్ గా చెప్తున్నప్పుడు మనం ఖండించాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతారా? మేము మాట్లాడతాం కదా, చర్చ సాగుతున్నప్పుడు మీరు అలా ఎలా ఇంటరప్ట్ చేస్తారు? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది కదా. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడొచ్చు సార్. మీ సమయం వచ్చినప్పుడు మీ నాయకుడిని మీరు కాపాడుకోవచ్చు. ఆ అంశానికి సంబంధించి మీరు అడగచ్చు లక్ష్మణ్ గారిని. దాన్ని ఎవరు ఆక్షేపించరు. ఒక చర్చ సాగేటప్పుడు అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు సమయం పాటించాలి. మీ సమయం వచ్చినప్పుడు మీరు ఖండించండి. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? మీరు ఏం మాట్లాడుతున్నారో వినపట్లేదు వంశీ గారు. సార్ ఆడియో క్లియర్ గా ఉంది. ప్లీజ్ ఆడియో క్లియర్ గా ఉంది. రేగడి లక్ష్మణ్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? లక్ష్మణ్ గారు వినపట్లేదు. వంశీ గారు వినపట్లేదు సార్. లక్ష్మణ్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? రేగడి లక్ష్మణ్ గారు సార్ సరిగా వినపట్లేదు సార్. మీరు ప్లీజ్ హోల్డ్ లో ఉండండి. శేఖర్ గారు మాట్లాడదాం. సో మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ వివాదాలు కనిపిస్తున్న పరిస్థితి. సో అన్య మతస్థులు కూడా సభ్యులు కావచ్చా అనే అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దర్శన్ వ్యవహారానికి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గతంలో ఆధ్యాత్మిక గురువులతో బోర్డు సభ్యులు ఉండేవాళ్ళు. సో హిందూ దేవాలయాలకు సంబంధించి తిరుమల తిరుపతి పవిత్రతకు సంబంధించి కాపాడేవాళ్ళు. కానీ రాను అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలకు లేకపోతే మీడియాకు సంబంధించి కొంతమంది ఏ విధంగా ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు దాటవేస్తున్న పరిస్థితులు కూడా గతంలో చూసాం. రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. తిరుమల తిరుపతి కొండ చుట్టూ ఎందుకు వివాదాలు రాజుకుంటున్నాయి? సో అందరూ కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పేవాళ్ళే, కానీ ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నారు? రాజకీయాల్లో అవకాశం లేని వారిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగానో బోర్డు చైర్మన్లుగానో నియమిస్తున్నారా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తేడా లేదు. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నది ఒకే అంశం, అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతున్నది ఒకే అంశం. సో రేగడి లక్ష్మణ్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రేగడి లక్ష్మణ్ గారు